ప్రతి మనిషి ఆలోచించే విధంగా ఉండే సారాంశమే ఈ పుస్తకంలో ఉంది. జస్టిస్ చంద్రకుమార్ సార్ చాలా మంచి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ప్రతి ఒక్కరు చదవాలి. ఇందులో తడమని అంశం లేదు. ఇది ఉంది, ఇది లేదు అనటానికి లేదు. ప్రతి అంశం ఉంది. మహిళా సమస్యలు ఉన్నాయి. ప్రజలు తాగి అంటే ఎట్లా తాగుడుకు ఎట్లా బానిసలైపోయి ఎట్లా నిర్వీర్యమైపోతుంది అనే దానికి ఉంది. ప్రకృతి పర్యావరణ విధ్వంసం ఉంది. పాలకుల పరిపాలన ఎట్లా కొనసాగాలి, ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన, ఈ దేశ పాలకులు ఎట్లా ఉన్నారు, రాష్ట్రాల పాలకులు ఎట్లా ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పారు. పాలకుల బాధ్యత ఏమిటి, అట్లనే ప్రజలు కూడా ఏం ఆలోచించాలి, పౌర సమాజం ఏం ఆలోచించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటిది ఒకటి కాదు, అనేక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలను కూడా ఇవాళ సమాజంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తడిమిండ్రు. పుస్తకం అంటే ఒక స్నేహితుల్లాగానో ఖచ్చితంగా ఉంటుంది. అందుకని పుస్తకం చదవడం వేరు. మొబైల్లో కూడా అనేక అంశాలు మన ముందు ఉంటది. ప్రపంచమంతా మన చేతిలోనే ఉంది. కానీ దాన్ని ఎంత మేరకు వాడుకుంటున్నారు అనేది మీకు తెలిసిందే, మాకు తెలిసిందే, అందరికి తెలిసిందే. కానీ పుస్తకాన్ని చదువుతున్నంత ఆనందంగా మొబైల్లో చదివేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా లైబ్రరీల ఆవశ్యకత కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. అందుకని ఈ పుస్తకాన్ని మనం అందరం కూడా చదవాలి, చదివించే బాధ్యత కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇవాళ ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం అనేది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనుషుల మధ్యన కల్తీ లేని బంధం అనేటువంటిది ఒకటి ఉండాలి. కల్తీ లేని ప్రేమలు ఉండాలి. కల్తీ లేని మానవ సంబంధాలు ఉండాలి. నిజాయితీతనంతో కూడుకున్నటువంటి బంధాలు ఉండాలి అనేది నేను తెలియజేస్తూ జై తెలంగాణ.